నమస్తే, జై శ్రీరామ్. ఇక్కడ వెనక కనబడుతున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అరబిక్ కాలేజ్ కాంపౌండ్లో, ఆ అరబిక్ కాలేజ్లో ఉన్న కాలేజీకి బిల్డింగ్కి, పాత బిల్డింగ్కి పక్కలో ఇంకొక కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఇది 3 ఫ్లోర్లు కంప్లీట్ చేసి 4వ ఫ్లోర్కి సిద్ధం చేస్తున్నారు. వర్క్ జరుగుతూ ఉంది, మీరు చూడొచ్చు. దీని పర్మిషన్ తీసుకొని, మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కట్టారా లేదా అని నేను 3 నెలల క్రితం మున్సిపల్ వాళ్ళని అడగడం జరిగింది. మౌఖికంగా ప్రత్యక్షంగా వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి అడిగితే, మీరు ఇప్పుడు అడిగితే ఎలాగండి, 3 ఫ్లోర్లు కట్టేశారు కదా, ఇన్ని రోజులు మీరు ఏం చేశారని నన్నే ప్రశ్నించడం జరిగింది. అవును సార్, అది నా ఎవరు కడుతున్నారు ఎవరు కట్టలేదని చూసే బాధ్యత నాది కాదు. ఈరోజు నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను బాధ్యతగా మీ దృష్టికి తీసుకొచ్చినానని చెప్పాను. సరేలేండి చూద్దాము, మాకు ఆ విషయం తెలియదు అన్నారు. తర్వాత ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా నేను ఈ వివరాలను అడగడం జరిగింది. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, ఏం పర్మిషన్లు తీసుకున్నారు, ఏం పర్మిషన్లు ఇచ్చారని నేను అడిగితే, వాళ్ళు దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం మా దగ్గర లేదని, వాళ్ళు ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదని చెప్పడంతో పాటు ఆ పాత బిల్డింగ్కి సంబంధించిన వివరాలు కూడా మా దగ్గర లేవని, ఇవేవి కూడా మా దృష్టిలో లేవు, మా దగ్గర ఎటువంటి దాఖలాలు లేవు, మా దగ్గర ఏం పర్మిషన్ తీసుకోలేదని చెప్పారు. కాబట్టి నేను మున్సిపల్ అథారిటీ నేను ఒకటే అడుగుతున్నా, మీ పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, మీ దృష్టికి వచ్చాక కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నా. మీ దృష్టి 3 నెలల క్రితం నేను అడిగినప్పుడు మీ దృష్టిలో లేదు ఇది అన్నారు. అప్పుడు మీరు వచ్చి చూసుకొని వెళ్ళారు, మీరే స్వయంగా చెప్పారు, మేము వెళ్ళి చూసుకొని వచ్చాం, పని జరుగుతుంటే ఆపామన్నారు. మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది. 3 నెలలుగా మీరు తీసుకునే చర్యలు ఏంటి, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఇంత పెద్ద వైలేషన్ జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద బిల్డింగ్ చేస్తూ ఉంటే, ఇంత పెద్ద మున్సిపాల్కి రావాల్సిన రాబడిని కాదని వైలేషన్ చేసి ఈ బిల్డింగ్ని కడతా ఉంటే మీరు ఎందుకు కానీ ఊరుకున్నారు, తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని, ఈ కన్స్ట్రక్షన్ మీరు కనుక ఆపకపోతే మేము ఖచ్చితంగా మున్సిపాలిటీని ముట్టడి చేస్తాం, దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, మీపైన పోరాటం చేస్తాం, మున్సిపాలిటీని ముట్టడి చేస్తాం, మున్సిపాలిటీ ముందు మేము ధర్నా చేస్తాం. తర్వాత జరగబోయే లా అండ్ ఆర్డర్ సమస్యలకి మీరే బాధ్యులు అవుతారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఎంక్వైరీ చేసి దీనిపైన చర్యలు తీసుకొని అందరికీ వివరాలు అందజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే స్పందిస్తారని నేను తెలియగోరుతున్నాను. నమస్తే.